ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ తో గురువారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన ఆరెంజ్ ఆర్మీ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ కు 5వ ఓటమి. హాట్ ఫేవరెట్ గా డిఫెండింగ్ రన్నర్ అప్ గా ఈ సీజన్ లోకి బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవమైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 286 పరుగుల రికార్డు స్కోర్ నమోదు చేసి భారీ విజయంతో ఈ సీజన్ ను ఘనంగా ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటన్స్ చేతిలో ఘోర పరాజయాలను చవిచూసింది. పంజాబ్ కింగ్స్ తో 246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న ఆరెంజ్ ఆర్మీ అంతలోనే మరో పరాజయాన్ని మూటకట్టుకుంది. స్లోయర్ వికెట్ పై ముంబై బౌలర్ల ముందు తేలిపోయింది. సగం సీజన్ ముగిసేసరికి 7 మ్యాచ్లు ఆడి 5 పరాజయాలతో పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్ వైఫల్యమే ఈ 5 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిని శాసించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ల ఘోర వైఫల్యం సన్ రైజర్స్ హైదరాబాద్ విజయావకాశాలను దెబ్బతీస్తోంది. పరిస్థితులతో సంబంధం లేకుండా బ్యాట్ ని ఊపుతూ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మూల్యం చెల్లించుకుంటున్నారు. జట్టులో ఒక్క స్ట్రోక్ మేకింగ్ బ్యాటర్ లేకపోవడం గమనార్హం. పేలవమైన బ్యాటింగ్ తోడు చెత్త బౌలింగ్ జట్టుకు తీవ్ర నష్టం చేస్తోంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం, అనుభవం కలిగిన మహమ్మద్ షమి తేలిపోతుండడం, సిమర్జీత్ సింగ్, ఉనత్కత్, ఇషాన్ మలింగ వంటి బౌలర్లపై నమ్మకం ఉంచే పరిస్థితి లేకపోవడం సన్ రైజర్స్ విజయావకాశాలను దెబ్బతీస్తోంది. స్లోయర్ వికెట్ పై సన్ రైజర్స్ తీవ్రంగా తడబడుతోంది. దాంతో తదుపరి మ్యాచ్ల్లో ప్రత్యర్థి జట్లన్నీ స్లో వికెట్ ను తయారు చేసే అవకాశం ఉంది. లీగ్ దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇంకా 7 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఎలాంటి సమీకరణంతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ చేరాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. అప్పుడే 9 విజయాలు 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటుంది. 7 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. సన్ రైజర్స్ నెట్ రన్ రేట్ కూడా దారుణంగా ఉంది. కాబట్టి తదుపరి 7 మ్యాచ్ల్లో విజయం సాధించడమే కాకుండా నెట్ రన్ రేట్ కూడా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. మరో 3 మ్యాచ్ల్లో ఓడితే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకుంటుంది. మరి సన్ రైజర్స్ హైదరాబాద్ కంబ్యాక్ ఇచ్చి ప్లే ఆఫ్స్ కి చేరాలని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి.